బీజేపీ చీఫ్ రామచంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు 15 రోజులు రెగ్యులరైజ్ కావాలి. 10% గత ప్రభుత్వంలో, 20% ఈ ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకున్న తర్వాత కూడా లక్షలాది మంది ఎందుకు ఎదురు చేయాలి, ఎందుకు ఎదురు చూడాలి? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాలు రెండు కూడా? మీరు తీసుకున్నటువంటి 1000-10,000 ఒక కామన్ మ్యాన్, ఈరోజు టాటాలు బిర్లాలు మీ ఒక కాంట్రాక్ట్ చేసే కాంట్రాక్టర్ దగ్గర కాదు, మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి, టీచర్లు, ఎంప్లాయీస్ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇవి. అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? యు ఆర్ యూజింగ్ దిస్ స్కీమ్ ఫర్ విక్టిమైజింగ్ ది పూర్. మీరు ఒక ఆయుధంగానే వాడుతున్నారు బీద వాళ్ళ మీద. కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ చూసినట్టు లూటింగ్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తున్నది ఈ ఎల్ఆర్ఎస్ పేరు మీద. ఎందుకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఇంకా డిస్పోజ్ చేయట్లేదు? ఇంకా 20 లక్షల పై చిలుకు ఈరోజు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. హెచ్ఎండిఏలో కూడా 3.6 lakhs అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కేవలం 8,000 మందే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నేను ఒకటే లెక్క చెప్తా ఉన్నాను మీకు. వరంగల్ నుంచి హెచ్ఎండి ఈ వరంగల్ నుంచి 72,196 అప్లికేషన్స్ వస్తే కేవలం 8,000 దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్స్ మాత్రమే, అది అమలు పరచలే. తుర్కెంజాల్లో 40,881 వస్తే 3,000 మాత్రమే దాంట్లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. పెద్దంబర్పేటలో 34,776 అప్లికేషన్స్ వస్తే 2,000 మందికి మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఖమ్మంలో 29,321 వస్తే మీరు కేవలం 2,800 మాత్రమే ప్రొసీడింగ్స్ ఇచ్చి, సూర్యాపేటలో 31,940 అప్లికేషన్స్ వచ్చి 3,925 మంది మాత్రమే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇది ఎక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు? మీ పరిపాలన ఫెయిల్ అవుతా ఉంది. ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించినవి కదా. మున్సిపాలిటీస్లో మీరు ఇవన్నీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ అంతా కూడా అర్బన్ ఏరియాలో చేసినటువంటిగా ఏమైతా ఉన్నది నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇమీడియట్గా క్యాన్సిలేషన్, ఎల్ఆర్ఎస్ క్యాన్సిలేషన్ ఫీజు మొత్తం మాఫ్ చేయండి, ఆ పైసలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాపసు చేయండి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టింది ఎందుకు? సరే, పాత ప్రభుత్వం తప్పు చేసింది, మళ్ళీ మీరు ఎందుకు దాన్ని కొనసాగిస్తున్నారు? ఎల్ఆర్ఎస్ మీరు చేయట్లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది కట్టి, కోట్లాది రూపాయలు కట్టి, ప్రజల ఖజానా, ప్రభుత్వ ఖజానా ఉంది కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఫ్రీగా చేయాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు వాపసు చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రజలు ఏ పేద ప్రజలైతే, ఏ మధ్యవర్తి కుటుంబాలైతే ఎల్ఆర్ఎస్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏవైతే వాళ్ళు కట్టారో, డబ్బులు కట్టారు, ఫీజు కట్టారు, మరి దాని మీద ఇంతే కాదు, ఈ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మరి 10% మార్కెట్ వాల్యూ కట్టాలి. అది కూడా వీళ్ళు ఫస్ట్ ఓన్లీ అప్లికేషన్ మాత్రమే, కేవలం అప్లికేషన్ మాత్రమే 1,000 రూపాయలు, 100 నుంచి 150 యాడ్స్, ఆ 150 యాడ్స్ అబోవ్ ఉంటే 10,000 రూపాయలు. కేవలం అప్లికేషన్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకే వీళ్ళు తీసుకునేది 250 కోట్లు. ఇంకా ఇప్పుడు వచ్చాయి ఈ ప్రభుత్వంలో. మరి ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? మీ పరిపాలన ఈ విధంగా ఉన్నది కాబట్టి పురపాలక సంఘాల్లో పరిపాలన ఏదుందో ఇది కుంటుపడుతూ ఉంది. పరిపాలన లేదు. ఈరోజు ఎక్కడ కూడా మీరు పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా ఈరోజు తెలంగాణ మొత్తం మున్సిపాలిటీస్లో జరుగుతున్నట్టు ఏంటంటే మొత్తం ఫైరింగ్ ఇన్సిడెంట్స్, రేప్స్, డ్రగ్స్, దొంగతనాలు. ఇది కాంగ్రెస్ ఒక పరిపాలన సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్. ఇది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. రేప్స్, ఫైర్ యాక్సిడెంట్, డ్రగ్స్, రాబరీస్, రోజు చూడండి పేర్లు.